ఒకప్పుడు ప్రజలకు ఆ కళనే వినోదాన్ని అందించేది. ఆ ఇంట్లో చెడు కార్యక్రమం జరిగినా వాళ్ళు వస్తేనే పరిపూర్ణమవుతుంది. అదే సింధు యక్షగానం. ఇది మన సాంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్న ఆ కళ ఇప్పుడు అంతరించిపోతూ ఉంది. ఇది కొంతమందికి వినోదంగా అప్పుడు ఉంటే అదే వారికి ఆ ఉపాధి మార్గంగా కూడా ఉండేది. తెలంగాణలో కళలకు కానాచిగా నిలుస్తున్న ఓరుగల్లో చిందు యక్షగాన కళాకారులు ఎన్నో కుటుంబాలు ఉండేవి. క్రమక్రమంగా వాళ్ళ ఉనికినే కోల్పోతున్నారు. ప్రస్తుతం కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ సింధు యక్షగాన కళపై ఇంకా ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి కళ ఎలా ఉంది, అలాంటి కళాకారుల జీవన విధానం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. అంతరిక్షాన్నే మానవుడు జయిస్తున్నాడు. చేతిలోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు వినోదంగా ఉన్నటువంటి కళలన్నీ అంతరించిపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. సినిమాలు, టీవీలు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఎక్కడ ప్రపంచంలో ఏదున్నా ఆ వినోదాన్ని చూసుకునే సౌలభ్యం కలిగింది. మరి అప్పుడు వినోదాన్ని ఇచ్చేది మాత్రం నాటకాలు, యక్షగానాలు, సింధు యక్షగానాలకు సంబంధించినటువంటి మాత్రమే ఉండేయని చెప్పుకోవచ్చు. ఎలాంటి వేషాలు వేసినా అలాంటి వేషాలకు సంబంధించినటువంటి బాణాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి గధలు కావచ్చు. ఇగో చూడొచ్చు, ఇది రాముడు కావచ్చు, భీముడు కావచ్చు, లేకపోతే దుర్యోధనుడు కావచ్చు. ఇలా అప్పుడున్నటువంటి ఇతిహాసాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కావచ్చు, ఆనాటి పురాణ గాథలను వాళ్ళకు చెప్పడంలో కావచ్చు, అందులో ఉన్న నీతిని కావచ్చు, వీటన్నిటిని బోధించడానికి సంబంధించినటువంటి ఒక కళగా కూడా ఇది ఉపయోగపడేది. అదే వాళ్ళకు ఉపాధి మార్గాన్ని కూడా చూపించిందని చెప్పొచ్చు. సంగీతం, ఆ వాయిద్యాలు, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ గాంభీర్యమైనటువంటి గొంతు కావచ్చు, వాళ్ళ గాంభీర్యమైనటువంటి డైలాగులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇది పియానోకి సంబంధించింది. దీనిలోంచే ఆ సంగీతాన్ని అంతా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారే? హార్మోనియం. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? మరి చిన్నప్పటి కంచెలు నేర్చుకున్నావు. ఒకప్పుడు ప్రోగ్రామ్స్ మీరు రోజు ఎట్లా ఇచ్చేది? గత కొన్ని సంవత్సరాలుగా ఎట్లా ఉన్నాయి అసలు? ఇప్పుడు ప్రోగ్రాంలు ఇస్తున్నారా? ఇప్పుడు ప్రోగ్రాములు లేవు, వెనుకబడిపోయింది, కళకు విలువ లేదు. ఇప్పుడు ఇట్లాంటి అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇవి ఎక్కడ సార్ ఇవన్నీ అడుగున పడిపోయినాయి. ఈ కళ కూడా అంతరించిపోతుంది. ఒకటేదైనా ఒకటి వాయించు, అసలు పద్యంకు సంబంధించి కావచ్చు, ఎట్లా సౌండ్ వస్తుంది? ఒక రోజు అప్పుడు ఆ నాటకానికి కావచ్చు, ఆ ప్రదర్శనకు పోతే ఎంత వచ్చాయి? మాకు 2000 రూపాయలు ఇచ్చేది సార్. ఒకళ్ళకు 2000 ఛార్జీలు ఇచ్చేది ఒక ప్రోగ్రాంకి. ఇప్పుడు అసలు పిలుస్తున్నారా? ఇప్పుడు పిలుస్తలేరు, ప్రోగ్రాములు లేవు, ఏమి లేవు. మీరు ఎట్లా వాయిస్తారు దీన్ని? ఒక రిధం తోటి తాళం ఎట్లా ఉంటుంది? పాఠంతో వాయిద్యంతో వాయిస్తాం. ఎట్లా మధ్యలో హార్మోన్ మధ్యలో ఎలాంటి కొడతారో అలాంటి సప్త రాగాలతో దీన్ని వాయించబడుతుంది. ఏమేమి నాటకాలు వేసేది, ఏమేమి చేసేది? అప్పుడు మైరావన్ అంటే, సత్య సావిత్రి అంటే, సారంగధర్ అంటే, విరాట పర్వం అంటే, పోతే ఇంకా తారకసుర, శమరాసుర వధ, ఇవన్నీ వేసేది. ఇప్పుడు మీకు రిహార్సల్స్ అంటే ఒక నాటకానికి పోతున్నారు అనుకో, నేర్చుకోవడానికి కావచ్చు, లేదా రిహార్సల్స్ ఎన్ని రోజుల ముందు చేసే? రోజు నాటకాలు అప్పుడు అంటే ఒక మీ చిన్నప్పుడు కావాలి ఎట్లా ఊరు తిరిగేదా? ఎట్లా అప్పుడు ఎట్లా ఆదరణ ఉండేది? ఊరు తిరిగేది. మేము నాటకాలు వేసుకుంటే రియాల్స్ పెట్టుకోము. ఇప్పుడు నేర్చిన ఆ నాటకము ఆ దేశానికి పోతే నీకు అత్తదా బాబు అంటే ఆమె వస్తుంది. మరి ఆ నాటకం ఎత్తాం. ఈ నాటకం ఎత్తే నువ్వేం విషయం తెస్తావు, నువ్వేం విషయం తెస్తావు అని విచారించుకొని మేము అనుకొని, నేను ద్రౌపది తెస్తా, నేను సుదర్శన తెస్తా, నేను కీచకుడు తెస్తా, నేను విరాట్ రాజు తెస్తా అని అనుకొని వేషాలు అనుకొని మేము వేషాలు వేసుకొని తెర వెళ్తాం. తెర వెళ్ళి ఆట ఆడుతాం. ఇప్పుడు
ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు నెలకి ఎన్ని రోజులు పనిచేసేది వీటి కోసం, ఇప్పుడు ఎన్ని రోజులు పనిచేస్తున్నా? ఇప్పుడు ఒక పని కూడా దొరుకుతలేదు. దీన్ని సరస్వతిని గురించి ఒక పని కూడా దొరుకుతాయి. అప్పుడు సింధు కళాకారులు అంటే దేశ దేశాల పొంటి పేరు వహించి ఒక్కొక్కరు బండ్లు కట్టుకొని మా ఆటగాడికి కూడా వచ్చేది. ఇప్పుడు అటువంటిది అయిపోయింది. ఇప్పుడు మరి ఇప్పుడు ఖాళీ టైంలో ఏం చేస్తున్నావు? మరి మీ పిల్లలకు నేర్పించినావు? మరి నువ్వు ఇంత సరస్వతి సంబంధించిన కళ ఇదంతా కూడా మీ తాతల నుంచి నీకు వచ్చింది కదా, ఇప్పుడు మీ కొడుకులకు మీ మనవాళ్ళకు వాళ్ళు నేర్చుకోలేదు సార్, నేర్చుకుంటలేరు. లేదు విపాతి పాతకం లేదు. మహాపాతాల లోకంబులే గడ 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 అని వణుకుతాడు. కీలి కీలుకు గజసింహముల బలము గలవాడను, కీచకుడను. కీచక నామధేయము తలలెత్తి తిరిగిన తర్వాత దేవతలేల పడగలెత్తగండు పండగుడు. అయ్యో తన చెయ్యున్నారు అరే బలుండరను బలుండను మనకి ఇప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళిపోతున్నాం, లేదా సిస్టమ్ కంప్యూటర్లోకి వెళ్ళిపోతున్నాం, అందులో సెర్చ్ చేసి విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఒకప్పుడు పుస్తకాల రూపంలోనే ఎక్కువ లిటరేచర్ ఉంది, వాటికే ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు నాటకాలు కావచ్చు, లేదా పద్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లా నేర్చుకునేవాళ్ళు. చూడొచ్చు మనం ఈ అత్యంత పురాతనమైనటువంటి పుస్తకాలుగా చెప్పచ్చు, చాలా వరకు అంతరించిపోతున్నాయి. అనేక రకాలైనటువంటి నాటకాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నాయి. కానీ ఈ పుస్తకాల విలువ చాలా ఎక్కువ. ఇలాంటి పుస్తకాలు ఇప్పుడు దొరికే పరిస్థితులు లేదు. సింధు యక్షగాన కళలతోటి ఆ రోజు ప్రజలను మెప్పించినటువంటి కళాకారులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నువ్వు రకరకాల వేషాలు వేసినావు కదా, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? నీకు ఎట్లా నేర్చుకున్నావు? అసలు మీ చిన్నప్పుడు నీకు ఏ సంవత్సరం ఉన్నప్పుడు ఇవి నేర్చుకున్నావు? అయ్యా, చిన్నప్పటి నుండి 5వ తరగతి వరకు చదువు నేర్చుకునేది. ఆ చదువు అయిపోయినాక మా తండ్రులు ఆటలాడేది ఊళ్ళ పొంటి పోయి త్యాగాలు తీర్చుకొని అర్జన్సుల దగ్గరికి పోయి త్యాగాలు తీర్చి 5-6 ఆటలు ఒప్పించుకొని ఒక ఎల్లమ్మ వేషము, గోషంగి వేషము కడతనని వాళ్లకు మాట ఇచ్చేది, వారి దగ్గర సంభావనలు తీసుకునేది, త్యాగపత్యం అడుక్కున్న తర్వాత ఈ గ్రూపును మెయింటైన్ చేసుకునేది. ఏది మేళ బృంద నాయకులను తయారు చేసుకొని ఒక ఊరు మీదకి పోయేది. ఊరు కూడా మీ నాన్న వీళ్ళతో పోయేది. మా నాన్నెంబడి కూడా నేను పోయి వాళ్ళు నాటకాలు వేస్తంటే హరిశ్చంద్రుడు కానీ, చిరుతొండరాజు కానీ, మాందాతరాజు కానీ అవన్నీ వాళ్ళు పెద్ద పెద్ద నాటకాలు గ్రామాలలో చెప్పేది. స్టేజ్ వేసి బల్లలేసి గుంజలు నాటి స్టేజ్ కట్టి వీళ్ళు ఎగిరేది. అయితే నేను ఇంటికాడ ఉండకుండా మా నాన్నెంబడి నేను పోయేది. మా నాన్నెంబడి పోతా అంటే ఆయన ఎట్లా ఎగిరేది, ఆయన ఎట్లా రంగు పూసుకునేది, ఎట్లా డ్రెస్సులు ధరించేది, ఇవన్నీ నేను చూసినప్పుడు సత్యహరిశ్చంద్ర వాళ్ళు ఆడినప్పుడు అందులో లోహితుని పాత్ర కావాలంటే చిన్నపిల్లగాడు కావాలి. నేను వెళ్ళి ఆ లోహితుని పాత్ర నేను నేర్చుకొని ఆ లోహితుని పాత్ర వేసేది. ఈ అవతారం ఏమిటి? స్వయముగా ఆడది అనుకుంటుంది కానీ ఆడదేనా? రాక్షస, ఏమిటా మధున్మత్తుడా, నాతోని సరాసరి యుద్ధములో కాలు దూకండి. నీవు ఎవడిదిరా? నీవు నీ మతిలో ఉన్నవాడిని నేను. నా యొక్క మతిలోనే ఇక ఉండబడినటువంటి నేను మధోన్మత్తుడా, నా యొక్క గదగట్టును పెలికినా నీ యొక్క శిరము వేయి వక్కలు చేస్తాను. ధురంధరుడా, ఏమిటో మధోన్మత్తుడా, ప్రారంభ యుద్ధమునకు కాదు, ప్రకటిత పాతాల లోకమునకు త్రొక్కివేస్తాను నిన్ను. నేను ఎవడనుకుంటున్నావు? కేలికి వెళ్ళి సింహంల బలము గలవాడను, కీచకుడు అన్నట్టు. నీ పేరు కీచకుడు.
ఊళ్ళల్లో మీకోసం ఎట్లా ఎదురు చూసేవాళ్ళు, అప్పుడు ఉపాధి ఎట్లా ఉండేది? ఒక నెల రోజులు ఉందంటే ఆ నెల రోజుల్లో ఎన్ని రోజులు మీరు నాటకాలకు కావచ్చు అవన్నీ కూడా వెళ్ళేది? అయ్యా, హరిజనుల ఆశ్రిత కులము మాది చిందు కళాకారులము. ఒక గ్రామానికి మేము ఒక 10 కుటుంబాలు భార్య పిల్లలతో సహా ఒక ఊళ్ళోకి పోయేది. ఊళ్ళోకి పోయి గ్రామంలో వెళ్ళి, అయ్యా గీ ఒక 15 రోజులు నెల రోజులు ఉంటాము, నాకు గీ పాక ఇయ్యి, గీ గుడిసె ఇయ్యి, ఒక 10 రోజులు ఉంటామని అంటే వాళ్ళను అడుక్కొని ఆ గుడిసెలో అక్కడక్కడ మా 10 కుటుంబాలు అక్కడక్కడ నివాసులయ్యి ఉండేది. ఉండి అక్కడ ఊళ్ళో ఈ వాడకు కొంతమంది, ఆ వాడకు కొంతమంది, ఆ వాడకు కొంతమంది పోయి భిక్షాటన చేసుకునేది. ఆదరణ ఎట్లా ఉండేది? ఆదరణ అప్పుడు బాగుండే సారు. కళ అంటే కళే. ఇప్పుడు ఒక చెట్టు కింద మేము వేషం చేసి ఆట ఆడిందంటే ఈ ఊళ్ళో ఉన్న అందరూ మొత్తం 18 వర్ణ జాతులు అప్పుడు ముంతలు చెంబులు పట్టుకొని నీళ్లు తెచ్చుకొని అక్కడ కూర్చుండేది. చనిపోతే కూడా అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవడానికి కూడా సింధు యక్షగాన కళాకారులు మిమ్మల్ని పిలిచేదా? ఎట్లా ఉండేది అప్పుడు? పిలిచేది సార్. ఇవాళ ఎవరైనా చచ్చిపోతే, అరే మన సింధోళ్ళు ఉన్నారు కదా, రాండి ఏషేబు, సారయ్య, చంద్రయ్య, సమ్మయ్య, ఈ కథ చెప్పాల బిడ్డ, మీదేందో మీకు ఇచ్చేది. అప్పుడు బాగా చెప్పేది, బాగా చెప్పేది. సచ్చిన కాడ కథ చెప్పేది. తెలందా కథ చెప్తే వాళ్ళ దోషణ కాడికి ఎంతో కొంత ఇస్తే దాంతో తృప్తి పడేది. మాకు అందులో గిట్టుబాటు కూడా ఉండేది. అప్పుడు వెనకట బియ్యం ఇచ్చేది, వడ్లు ఇచ్చేది, తర్వాత పైసలు ఇచ్చేది, వాళ్ళు భోజనాలు పెట్టేది, మంచి పోషణ మొత్తం అయితే అప్పుడు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. ఇబ్బంది లేకుండా గడిచిపోయింది సార్. ఇప్పుడు మీరు అంటే ఒక ఊరికి పోతే 10 కుటుంబాలు అట్లా పోయేది అన్నారు కదా, ఇప్పుడు అసలు అన్ని కుటుంబాలు దీని మీద ఇంకా ఆధారపడి ఉన్నారు? అసలు అప్పుడున్న కళ ఇప్పుడు లేదు, ఆధారపడి ఎవరు లేరు. ఎందుకంటే దానం లేనప్పుడు ఈ వృత్తి మేము నేర్చుకునేది ఎందుకు? మా కడుపు నిండినప్పుడు, ఇచ్చిన దాతలు లేనప్పుడు మేము ఎందుకు నేర్చుకోవాలి? దీంతో ప్రయోజనం ఏమున్నదని ఇప్పుడు ఈ తరం వాళ్ళు పనులు నేర్చుకుంటాను, చదువుకుంటాను, చేసేటోళ్ళు ఉద్యోగాలు చేస్తాను, చేసేటోళ్ళు కలర్ పనులు చేస్తాను, వివిధ రకాల పనులు చేస్తాను సార్. పనులు చేసుకొని బతుకుతాను. చాలా ఘోరంగా ఉన్నది. అయినా కానీ ఎస్సీలో మాది ఉపకులం కాబట్టి మా ఉపకులానికే చాలా కష్టాలు ఉన్నాయి సార్. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వానికి? ఎట్లా మీ కళ అంతరించిపోతుంది అనేది చాలామంది బాధపడుతున్నది. దీన్ని మీ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ తరాలకు కూడా ఇది అందించాలి. మీ పుస్తకాలు కూడా చాలా వరకు చూస్తే మీరు అప్పుడు చదువుకున్న పుస్తకాలు ఇప్పుడు శిథిలమైపోయే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ జాగ్రత్త చేయడం కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నింటినీ భద్రపరిచి భావితరాలకు మళ్ళీ ఇది అందించడానికి కావచ్చు, ఎట్లా చేయాలి? భావితరాలకు అందించుదామనంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కళలు అవసరాలను బట్టి వాడుకుంటాను సార్. అక్కడ ప్రోగ్రాం చేయమంటే పోతాను, 10 ఇస్తే తీసుకుంటాను, వాళ్ళు అక్కడ, ప్రభుత్వం అక్కడ, కళాకారులు ఇక్కడ అవుతాను. అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు మా కళను గుర్తించి, అయ్యో ఈ కళలు పాడైపోతున్నాయి కదా, వీళ్ళని బతికించాలని మాకు ఏం చేయాలంటే వాళ్ళు నెలకు 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. దానితో కొంత మాకు బతుకుదేరు ఉంటుంది. ఏది 6,000 చొప్పున కట్టియాలి. ఇప్పుడు 3,000 ఇస్తుంది కళాకారులకు, ఇంకో 3,000 కలిపి 6,000 ఇస్తే కొంత జీవన ఉపాధి ఉంటుంది. మళ్ళీ మా యొక్క పిల్లలు ఉద్యోగాలు లేక అల్లాడుతాను, కూలి పని చేస్తాను, సుతార్ల కిందికి పోతాను, రాళ్ళు మోస్తాను. ఈ పని నేర్చుకో బిడ్డ అని అంటే దీంతో మాకు ఏం లాభం ఉన్నదని నేర్చుకోవాలి. అట్లా కూలికి పోతే 1000 రూపాయలు వస్తాయి.
ఇలా నేర్చుకొని ఏం మాకు ప్రయోజనం నాన్న, మేము ఇది నేర్చుకోము, మాకు ఇది అవసరం లేదు, దీంతో బతుకుదేరు లేదు, ఈ ఎండకో వానకో ఓర్చుకొని ఏదో పొద్దున్న దాకా పని చేస్తే 1000 రూపాయలు వస్తే నేను బతుకుతా, నా పిల్లలు మేము బతుకుతామని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు మారిన్లు. వందనములు ముని నాయక, వందనములు ముని నాయక, వందనములు బల నాయక, వందనములు ముని నాయక, వందనములు ముని ఫలములను మేలొంద చరించుకు ఎందుకు వచ్చింది నారద? పాండవులు ఇక మరణించినటువంటి ఒక మాట నిజమా లేక అబద్ధమా? నిజమయ్యా, పాండవులు మరణించారు. 2 ఏళ్ళు అవుతున్నది. 2 ఏళ్ళు నిఖమే నాయి వాచన, నిఖమే నాయి వాచన, నిఖమే నాయి ప్రకృతుల దిక్కుల పూషణ, నిఖమే నాయి వాచన, నిఖమే నాయి పెకులాల నుండి కనడం, పెకులాల నుండి కనడం అక్క కడుపునే పెక్కుడ పోయేదా, పెకులాల నుండి కనడం పెకులాల నుండి కనడం అక్క కడుపునే దక్షిణ పోయేదా, మా యొక్క కడుపునే దక్షిణ పోయేదా. మధ్య దేశములకు ఇప్పుడే ఇక నారదుడు చెప్పిన మాటకు నా యొక్క వైరి అయినటువంటి యొక్క పాండవ భీముడే ఇక మరణించాడు. పాండవ భీముడు ఇక మరణించాడు గనుక నాకు భయం ఎక్కడిది? మీరు ఎన్ని రకాల వేషాలు వేశారు? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్, నేను చిన్నప్పటి నుండి నారదుడు, లోహితుడు, సిరియాలుడు ఇటువంటి వేషాలు వేసేది సార్. మా నాయనలు, మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు పెద్ద పెద్ద వేషాలు కట్టేది. మా నాన్న ఏం చేసిండు, బిడ్డకి భాగవతం రాసిస్తాను, అది భాగవతం నేర్చుకో బిడ్డ అంటే నాకు భీముడి కథ రాసిస్తే ఆ భీముడి కథ రాసుకొని అది కీచక బదల భీముడు నేను తెచ్చి వేషం తెచ్చి పతల వితల సుతల సోతల మహాపాతల లోకములే గడగడ ఏని వనుతావి. పాండు నందరులా మందురు ఈ ధని వాళ్ళు నిన్ను గడుగా మందురు, ఈ ధని వాళ్ళు నిన్ను గడుగా మందురు, ఈ ధని వాళ్ళు నిన్ను గడుగా మందురు. ఏం చేసేనా నామము పాండు నందరుని పేరు ప్రఖ్యాతిగాల్సిన వాడను. నా పేరు భీమసేనుండను, నా తమ్ముడు అర్జునుడు ధర్మరాజు, నకుల సహదేవులు, నా తల్లి పేరు కుంతి, తండ్రి పేరు పాండు మహారాజు. మరి మీకు ఇంత చేసిన కదా, మరి మీ పిల్లలకు నేర్పిండ్రా? మరి మా పిల్లలకు విధి లేదు సార్, చదువుకుంటాను సార్, చదువుకొని విధి లేదు, ఏది లేదు, తిండి లేదు, తికని లేక ఇక ఆటలు వస్తే ఏమవుతుంది సార్, 10 రూపాయలు 50 రూపాయలు వస్తలేవు, 100 రూపాయలు వస్తలేవు, మాకెందుకు నాన్న అని ఏదో కూలి పని చేసుకొని నా పిల్లలు బతుకుతాను సార్. ఇది మీ దాంతో మీ కళను మళ్ళీ ఇంకోళ్ళకి నేర్పియాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇల్లు కట్టించి మాకు విద్య చెప్పించి కళాకారులను ఆశ్రయించి కళాకారులకు పింఛన్లు ఇప్పించి చేస్తే మాకు బాగుంటుంది సార్. ప్రభుత్వం కూడా తమ పట్ల అనుకూలంగా వ్యవహరించాలి, తమకు ఉన్నటువంటి కళను బతికించుకునేందుకు అవకాశం కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదే భవిష్యత్తు తరాలకు కూడా ఈ కళను అంతరించిపోకుండా నేర్పించే విధానం కూడా ప్రభుత్వం మాకు అవకాశం కల్పించాలని సింధు యక్షగాన కళాకారులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.